హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి కి సంబంధించిన ఎగ్జామ్ అన్నది ఇంకొన్ని గంటల్లో మీకు స్టార్ట్ అవబోతుంది కదా. సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్లో కానీ ఎగ్జామినేషన్ టైంలో కానీ ఏ స్ట్రాటజీ వాడితే మనం చాలా తక్కువ తప్పులు చేస్తూ ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ లాస్ట్ మినిట్ ఏం చేయొచ్చు, లాస్ట్ మినిట్ టిప్స్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ థింగ్స్ ఎగ్జామ్కి ఏం క్యారీ చేయాలి, అలాగే ఏం తీసుకెళ్ళచ్చు, ఏం తీసుకెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ మాట్లాడుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్, క్విక్గా మాట్లాడేసుకుందాం దీని గురించి. ఎగ్జామినేషన్ టైంలో మీకు ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఏంటంటే 27th 28th ఎగ్జామ్ క్యాన్సిల్ అని కొంతమంది అయితే అనుకుంటున్నారు. నోటీస్ ఏదో వచ్చిందంట కదా ఎగ్జామ్ క్యాన్సిల్ అని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఎగ్జామినేషన్ అన్నది క్యాన్సిల్ అవ్వలేదు, ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, క్యాన్సిల్ అవ్వలేదు. అది 1-2 సెంటర్స్ మాత్రమే. అండ్ కొంతమందికి SMS కానీ ఈమెయిల్ కానీ పంపించారు, వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదు. మిగతా వాళ్ళకి ఎగ్జామ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో ఫస్ట్ దాన్ని పక్కన పెట్టేయండి. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ టిప్, ఫస్ట్ టిప్ నేనేమైతే ఇస్తానంటే ఎగ్జామ్లో సేఫ్ స్కోర్. చాలామంది సేఫ్ స్కోర్ ఏంటి, సేఫ్ స్కోర్ ఒక 70, సేఫ్ స్కోర్ ఒక 80, 60 ఇట్లా పెట్టుకుని ఇన్ని మార్కులు ఖచ్చితంగా తెచ్చుకుని తీరాలి, లేదా ఇన్ని మార్కులు టార్గెట్, మనకు వచ్చినా రాకపోయినా అంత పెట్టాలి, ఈ మైండ్ సెట్తో వెళ్తున్నారు అనమాట. ఇది చాలా పెద్ద మిత్. ఓకే, సేఫ్ స్కోర్ అని ఏమీ ఉండదు. ఎగ్జామినేషన్ టూ టఫ్ వచ్చింది అనుకోండి, ఒక్కొక్కసారి 50-60 కూడా పెట్టలేనంత టఫ్గా కూడా ఇవ్వచ్చు వాళ్ళు ఇవ్వాలంటే. ఓకే, అలాంటప్పుడు 50-60 కూడా పెట్టలేనంత టఫ్గా ఇచ్చిన పేపర్లో మీరు కనుక ఏదో సేఫ్ స్కోర్ ఒక 70-80 ఖచ్చితంగా ఉంటుందని మీరు ఆల్రెడీ 50+ కరెక్ట్గా చేసి కూడా మిగతావి రాని వాటిని కూడా ట్రై చేసి తప్పులు పెట్టారనుకోండి, ఆ వచ్చిన సేఫ్ స్కోర్ కూడా పోతుంది అనమాట. సో ఎగ్జామినేషన్ అయ్యాకే మనకి కట్ ఆఫ్ కానీ సేఫ్ స్కోర్ కానీ తెలుస్తుంది. కానీ ఎగ్జామినేషన్ ముందే మీరు టార్గెట్ పెట్టుకోకండి. 70 ఖచ్చితంగా ఉంటుంది, 80 ఉంటుంది అని ఎవరైనా చెప్పినా కూడా దాన్ని నమ్మద్దు. అండ్ దాని మైండ్లో తీసేయండి. మీరు ఫుల్ ఆన్ బ్లాంక్గా వెళ్ళిపోండి. ఎగ్జామ్కి 100 కూడా తెచ్చుకోవచ్చు. మీరు 70-80తో ఎందుకు ఆగిపోవాలి? 90-100 కూడా తెచ్చుకోవచ్చేమో పేపర్ ఈజీగా వస్తే, ఓకేనా? సో మీరు మీ ప్రిపరేషన్ని మాత్రమే నమ్మండి. మీరు హార్డ్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యారు అని కనుక మీకు అనిపిస్తే, సో మీరు ఎలా రాసినా కూడా అదే సేఫ్ స్కోర్. మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు రాసిందే సేఫ్ స్కోర్, ఓకేనా? మీరు రానివి అన్నెసరీగా ట్రై చేయకండి, ఎందుకంటే నెగిటివ్ ఉంటుంది. అండ్ మాక్ టైంలో ఏంటి అంటే రాళ్ళు వేయచ్చా వేయకూడదా వీటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఈ కాన్సెప్ట్ మాత్రం మైండ్లో పెట్టుకోండి. నా గురించి స్పెసిఫిక్గా చెప్తాను. నేను యాక్చువల్గా ఆర్ఆర్బీ ALP అండ్ టెక్నీషియన్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేశాను అనమాట. అందులో నాకు 100కి 89 పాయింట్ సంథింగ్ స్కోర్ అయితే వచ్చింది. ఓకే, సో అంత మంచి స్కోర్ రావడానికి కారణం ఆ జాబ్ని నేను ఖచ్చితంగా క్రాక్ చేయాలి, సేఫ్ స్కోర్ ఎంత ఉంటుంది. సో ఈ ప్రెషర్ అన్నది నా మైండ్లో లేదనమాట. ఓకే, నేను చాలా క్యాజువల్గా నార్మల్గా ఎగ్జామ్ రాశాను. అందుకనే నాకు చాలా పీస్ఫుల్గా ఉండటం వల్ల నేను బెటర్ స్కోర్ తీసుకొచ్చాను అనమాట. ఓకేనా? సో మీరు కూడా అన్నెసరీ స్ట్రెస్ అన్నది తీసుకోకుండా ఫుల్ ఆన్ బాగా ప్రిపేర్ అయ్యాం, బాగా రాద్దాం అన్న మైండ్ సెట్లో ఎగ్జాక్ట్గా తప్పులేం చేయకుండా కరెక్ట్గా మీకు వచ్చినంత వరకు పెడితే సరిపోతుంది. వచ్చినంత వరకు పెడితే అంటే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఓకే, అంటే మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా చాలా తక్కువ పెట్టేసి ఇవే నాకు వచ్చు కాబట్టి ఇదే సేఫ్ స్కోర్ అట్లా కాదు. మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు పేపర్లో ఎలా వచ్చినా కూడా, అంటే మిగతా వాళ్ళకి కూడా అది టఫే వస్తుంది కదా ఒకవేళ మీరు పెట్టలేకపోతే, మీరు బాగా ప్రిపేర్ అయినప్పుడు. సో అది మైండ్లో పెట్టుకోండి. అండ్ సెకండ్ చాలా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే లాస్ట్ మినిట్ చేంజెస్ ఏం చేయొద్దు. ఓకే, అంటే మీకు ఆల్రెడీ మీరు రాస్తున్నప్పుడు మీరు ఈ పాటికే మార్క్స్ చాలా రాసుంటారు, మీకు ఆల్రెడీ మార్క్స్లో మంచి స్కోర్ వస్తుంది, ఇంతకుముందు మీకు మిగతా వాళ్ళతో పోలిస్తే బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఆల్రెడీ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అనుకుంటే లాస్ట్ మినిట్లో మార్చుకోవద్దు. అండ్ మోస్ట్లీ ఎవరు కూడా లాస్ట్ మినిట్లో చేంజెస్ ఎక్కువ చేసుకోకుండా ఉంటేనే బెటర్. చిన్న చిన్నవి ఓకే, కానీ మెజారిటీ ఆఫ్ చేంజెస్ లైక్ ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్కి సపోజ్ లైక్ మీరు మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్ని ముందు చేసి తర్వాత రీజనింగ్ క్వశ్చన్స్ చేసి ఈ అలవాటు ఉంది, ఈ అలవాట్లో మీకు మంచి స్కోర్ వస్తుంది ప్రాక్టీస్లో కానీ మార్క్స్లో కానీ. సో ఇప్పుడు మళ్ళీ ఏదైనా వీడియో చూసి కానీ లేదా ఎవరైనా చెప్పారని కానీ చేంజెస్ చేసుకోవద్దు. మీకు ఆల్రెడీ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి అనుకుంటే మీ స్ట్రాటజీని మీరు ఫాలో అయిపోండి, ఏం చేంజెస్ చేయక్కర్లేదు. ఒకవేళ లేదు మనకి వర్కౌట్ అవ్వట్లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటేనే మీరు ఏమైనా చేంజెస్ చేయాలి. అది కూడా ఈ పాటికే మీరు డిసైడ్ అయిపోయి ఉండాలి టెస్ట్ చేసేసుకుని. ఓకే, లాస్ట్ మినిట్లో ప్రయోగాలు లాంటివి చేయకపోతేనే బెస్ట్. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్కి టైంకి ఎర్లీ అట్లీస్ట్ 1 hour ముందైనా వెళ్ళండి.
ఓకేనా. ఎగ్జామ్కి ముందు వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఏంటంటే మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. పీస్ఫుల్గా ఉంటేనే మనం బెటర్గా పర్ఫామ్ చేస్తాం. అప్పుడు ఎక్కువ టెన్షన్ పడ్డాం అనుకోండి, వచ్చింది కూడా మర్చిపోతారు. సో మ్యాక్సిమం త్వరగా వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఫుడ్ విషయంలో కూడా ఈరోజు కానీ రేపు కానీ మెయిన్గా ఎగ్జామ్ రాసే టైంకి ఒకరోజు ముందు నుంచి కొంచెం లైట్ ఫుడ్ కానీ, అంటే మీకు ఎలర్జీస్ ఉన్నవి కానీ అటువంటివి తీసుకోవద్దు, లేదా హెవీ స్పైసీ ఫుడ్ ఇటువంటివి తీసుకోకుండా కొంచెం నార్మల్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ అది మీకు ఇబ్బంది అవ్వచ్చు. అండ్ నైట్ స్లీప్ కూడా, స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ ప్రాపర్గా చదివి ఉంటే మీరు మంచిగా రెస్ట్ అయితే తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఆ స్లీప్ కూడా ఆ 8 అవర్స్ కూడా చదివేద్దాం ఇట్లా అనుకుంటే బాగా పర్ఫామ్ చేయరు మీరు. ఓకే, కరెక్ట్గా కనీసం ఒక 8 అవర్స్ స్లీప్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మాక్ గురించి మాట్లాడే ముందు, అంటే ఎగ్జామ్లో ఎలాంటి అప్రోచ్ ఉండాలి అన్న దాని గురించి మాట్లాడే ముందు అసలు ఏమేమి తీసుకెళ్ళాలి అన్నది కూడా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మీరు అడ్మిట్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలన్నమాట. సో అదొకటి చూసుకోండి. అండ్ కుదిరితే ఇంకొక జిరాక్స్ ఎక్స్ట్రా కూడా తీసుకెళ్ళండి, 2-3. సో కక్కుర్తిపడద్దు, దేనికైనా కానీ 2-3 జిరాక్స్లు తీసుకెళ్ళండి. ఓకే, ఒకవేళ కావాలనుకుంటే అక్కడ పడేయచ్చు. ఓకే, లేదా మీరు ఏదైనా బ్యాగ్ తీసుకెళ్తే అందులో పెట్టేయచ్చు. ఓకేనా. లాస్ట్ మినిట్ ఇబ్బంది పడతాం కంటే 1-2 ఏదైనా ఎక్స్ట్రా పట్టుకెళ్తే ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఫొటోస్ క్యారీ చేయండి. ఓకే, లేటెస్ట్ ఫోటో కూడా క్యారీ చేయండి. అలాగే ఎగ్జామినేషన్ ఆన్లైన్లో మీరు అప్లై చేసినప్పుడు ఏ ఫోటో అయితే ఇచ్చారో అవి కూడా క్యారీ చేయండి. ఒక 2 కనీసం 2-3 అన్న, ఆర్ ఇంకా ఎక్కువ ఉంటే కూడా మంచిదే. అండ్ ఫోటో ఐడి ఒరిజినల్ ఖచ్చితంగా ఉండాలి. లైక్ ఆధార్ ఇటువంటివి ఉంటాయి కదా, ఓటర్ కార్డు, ఆధార్ కంపల్సరీ తీసుకెళ్ళండి. బట్ ఎవరికైతే ఫోటో ఐడిలో మీ నేమ్ దగ్గర కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు ఎక్స్ట్రా ఐడీస్ కూడా తీసుకెళ్ళండి, ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. సో 2-3 ఐడీలు తీసుకెళ్ళండి. అలాగే మీకు స్పెసిఫిక్గా ఏమైనా SC STకి సంబంధించిన ట్రావెల్ పాస్ ఇవి తీసుకెళ్లాల్సినవి ఉండొచ్చు, లేకపోతే డిజేబిలిటీ సర్టిఫికేట్స్ మీకు ట్రైన్కి వాటికి తీసుకెళ్ళాలి. అండ్ దాంతోపాటు స్క్రైబ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవి కూడా తీసుకెళ్ళండి. ఎవరైతే వాళ్ళకి అవి స్పెషల్వి అవి కూడా కావాలో వాళ్ళు అవి కూడా క్యారీ చేయండి, మర్చిపోవద్దు. అండ్ అలాగే గోల్డ్ చైన్స్ లేదా వాల్యుబుల్ జ్యువెలరీస్ పట్టుకెళ్లకుండా ఉంటే మంచిది. మళ్ళీ అక్కడ ఒకవేళ రిమూవ్ చేయమంటే మీరు అది ఎక్కడికి పెట్టాలి, అదొక బర్డెన్ అయిపోతే మీరు ఫోకస్ పూర్తిగా దీని మీద చేయలేరు. అలాగే మీరు మెహందీలు ఇటువంటివి ఏమి చేతికి గోరింటాకులు ఇటువంటివి పెట్టుకోకుండా ఉంటే మంచిది. మీకు బయోమెట్రిక్లో ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ బయోమెట్రిక్ అంటే గుర్తొచ్చింది, బయోమెట్రిక్కి సంబంధించి కొంతమంది ఆధార్కి సంబంధించి లాక్ ఉంటుంది, లాక్ వేసుకుంటారు. అటువంటివి ఏం వేసుకోవద్దు, లాక్ తీసేయండి. ఓకేనా. ఎగ్జామ్కి మీకు మళ్ళీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది, అక్కడ ఏమైనా ఇబ్బంది అవ్వచ్చు. అలాగే కుదిరినంత వరకు వాచ్లు, రింగులు ఇటువంటివి ఏమి కూడా ఎక్స్ట్రాగా అన్నెసరీగా తీసుకెళ్లకుండా ఉంటే మంచిది. అండ్ పెన్ను అలాంటివి కూడా మోస్ట్లీ వాళ్ళు ఇస్తారు, మీరు పట్టుకెళ్ళినా కూడా పర్లేదు, అక్కడ ఒక దగ్గర పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్తో పాటు వెళ్తే మీ వస్తువులన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా కొంచెం బెటర్గా మీరు వెళ్ళొచ్చు అనమాట. లేదు ఒక్కళ్ళే వెళ్తే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్లో మోస్ట్లీ ఏంటంటే ఇవన్నీ పెట్టుకోవడానికి కౌంటర్స్ లాంటివి ఉంటాయి, బట్ కన్ఫామ్గా ఉంటాయి ప్రతి చోట అని చెప్పలేం, మళ్ళీ అక్కడ ఇబ్బంది అవ్వచ్చు. దాన్ని బట్టి మొబైల్స్ కానీ అవన్నీ తీసుకెళ్లాలా వద్దా ఏంటి ఎలాగా అన్నది ప్లాన్ చేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ సంబంధించి కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకుని వెళ్ళండి. మళ్ళీ అక్కడ హెవీ స్వెట్టింగ్ వచ్చే టైపు ఇటువంటివి కూడా వేసుకోకుండా ఉంటే మంచిది. కొంచెం మీకు కంఫర్టబుల్గా ఉండేవి, మరీ ఆడ్గా ఉండేలాంటివి ఆపేసేలాంటివి కాకుండా నార్మల్ డ్రెస్ వేసుకెళ్ళండి. ఇంకోటి అడ్మిట్ కార్డుకి సంబంధించి ఫోటో కాపీస్ మీరు తీసుకున్నప్పుడు మీ ఫోటో క్లియర్గా ఉందో లేదో చూసుకోండి. కొన్ని చోట్ల క్లియర్గా రాదు, సో క్లియర్గా వచ్చిన దగ్గర తీసుకోండి ప్రింట్లు అవి. ఓకే. ఇప్పుడు రియల్ టైం ఎగ్జామ్లో ఏ టైప్లో ఉండాలి దానికి సంబంధించిన టిప్స్ గురించి చూద్దాం. సో ఎగ్జామినేషన్లో మీకు ఈ టైప్లో ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్ అన్నది. ఇక్కడ మీ యూజర్ నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ అవి ఉంటాయి. ఇక్కడ మీ ఫోటో ఉంటుంది, మీకు సంబంధించిన మౌస్ కానీ పీసీ కానీ వాటికి సంబంధించిన హార్డ్వేర్ చెక్ చేసుకోవాలి మీరు, కరెక్ట్గా ఉందా లేదా, మళ్ళీ స్క్రోల్ అవుతున్నాయా, లేకపోతే దానికి సంబంధించి మౌస్ అది కరెక్ట్గా వర్క్ అవుతుందా, ల్యాగ్ ఏమైనా ఉందా ఇవన్నీ చూసుకుని ముందే ఎగ్జామ్ జరిగే ముందే మీరు చెక్ చేసుకుని ఒకవేళ ఇష్యూస్ ఉంటే ముందే ఇన్విజిలేటర్కి చెప్పండి. ఓకే. ఒకవేళ ఏమన్నా ఛాన్స్ ఉంటే మీకు మారుస్తారు. అండ్ ఫస్ట్ సైన్ ఇన్ అయితే అయిపోవాలి. సైన్ ఇన్ అయిపోతే ఇక్కడలాగా మీకు సెపరేట్ విండో ఓపెన్ అవ్వదు. ఓకే, ఒకటే స్క్రీన్లో ఓపెన్ అవుతుంది. అండ్ మీకు క్వశ్చన్స్ దగ్గర ఈ కలర్లో కనుక మీకు ఉంటే దాని అర్థం ఏంటంటే ఆ క్వశ్చన్ని మీరు ఇంకా విజిట్ చేయలేదు. ఈ కలర్లో ఉంటే దాన్ని ఆన్సర్ చేయలేదు, విజిట్ చేసి. ఈ కలర్లో ఉంటే మీరు ఆన్సర్ చేశారు. ఈ కలర్లో ఉంటే మీరు ఏంటంటే ఆన్సర్ చేయలేదు,
బట్ మార్క్ చేసుకున్నారు క్వశ్చన్ రివ్యూకి. నెక్స్ట్ టైం ఒకసారి వచ్చి మళ్ళీ చూసుకుని మనం పెట్టుకోవచ్చు దాని ఆన్సర్ అన్నట్టు. ఈ సింబల్ ఉంటే మీరు ఆన్సర్ చేశారు అండ్ దాన్ని మార్క్ ఫర్ రివ్యూ మళ్ళీ వచ్చి చెక్ చేసుకోవాలనుకుంటున్నారు అని, అది మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఈ రెండు మీరు పెట్టుకోవచ్చు. ఇవి మీ 3 ఆటోమేటిక్గా సిస్టమే వస్తుంది మీరు క్లిక్ చేసిన దాన్ని బట్టి, ఆన్సర్ పెట్టారా లేదా అన్న దాన్ని బట్టి. అండ్ ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ సంబంధించిన లాంగ్వేజ్ సెట్ చేసుకోవటానికి డిఫాల్ట్ లాంగ్వేజ్ని సెట్ చేసుకోవటానికి ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఎగ్జామ్ మధ్యలో కూడా మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో డిఫాల్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ని ఐ హ్యావ్ రెడ్ అని పెట్టి ఐఎమ్ రెడీ టు బిగిన్ ఇన్విజిలేటర్ చెప్పినప్పుడు నొక్కాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు చాలా పెద్ద ఈసారి నోటీస్ చేసే డిఫరెన్స్ ఏంటంటే సెక్షనల్గా ఇచ్చారనమాట. సో మీరు డైరెక్ట్గా మీకు ఒక సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉన్నారు స్టార్టింగ్ అంటే ఆ స్ట్రాంగ్ సబ్జెక్ట్ని ఫస్ట్ ఓపెన్ చేసుకుని ఆ విధంగా లాస్ట్కి వెళ్ళొచ్చు అనమాట. మీకు ఈజీగా బాగా వచ్చింది త్వరగా పెట్టగలిగేది ఫస్ట్ చేసుకుని లాస్ట్లో ఒక్కొక్కటి మీకు రానిది లాస్ట్లో పెట్టుకోవచ్చు. సో దట్ ఒకవేళ లేట్ అయినా కూడా మీకు వచ్చినవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, ఇదంతా ఎప్పుడు మీకు ఆల్రెడీ వర్కౌట్ అవుతుంది అనుకోండి, మీకు వర్కౌట్ అవుతున్న స్ట్రాటజీనే వాడుకోండి. లేదు ఎక్కువ మార్కులు రావట్లేదు అనుకుంటే దెన్ ఓన్లీ ఆలోచించండి. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ ఈ 4 మీరు ఏదో ఒకటి చూస్ చేసుకుని అందులోంచి వెళ్ళొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇక్కడ మామూలుగా అయితే ఈ సింబల్ వచ్చిందంటే అర్థం ఏంటి, ఆన్సర్ చేసాం మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాం అని. అండ్ కాకపోతే ఇక్కడ ఏం రాసి చూడండి, విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ అని ఇచ్చారు. ఇది బగ్ అయి ఉండొచ్చు, బట్ కానీ మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో ఇక్కడ ఏమొస్తుంది అన్నది చూసుకోండి. ఇక్కడ ఉన్న దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే మీరు ఆన్సర్ చేసిన దాన్ని కన్సిడర్ చెయ్యరు అని రాసి ఉంది ఇక్కడ. సో అది కేర్ఫుల్గా ఉండండి. మీరు అది ఎగ్జామ్ సెంటర్లో ఏమని ఉంది అన్నది చూసుకుని దాన్ని బట్టే పెట్టండి. ఒకవేళ అక్కడ కూడా మీకు విల్ నాట్ బీ కన్సిడర్డ్ అని ఉందనుకోండి, సో మ్యాక్సిమం అన్నిటికి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నా కూడా ప్రాపర్గా ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ చూసుకోండి, తీసేయాలా వద్దా ఏంటి అన్నది ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు క్వశ్చన్ ప్యాలెట్ అది కనపడుతుంది. ఇప్పుడు మెయిన్గా మీకు ఎగ్జామ్లో ఏంటంటే మెయిన్గా ఒక్కొక్కసారి మీకు క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ స్టార్టింగ్లో వచ్చేస్తాయి. సో టఫ్ క్వశ్చన్స్ అంటే మీకు రాని టాపిక్ లేకపోతే ఏదైనా క్వశ్చనే పెద్దగా ఉండేది లేదా ట్రిక్కీ క్వశ్చన్స్ స్టార్టింగ్లో వచ్చేస్తాయి. మీరు వాటిని ఈగోకి తీసుకుని అవి వచ్చేదాకా సాల్వ్ చేయకూడదు. మీకు ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటేనే 3 minutes ఆల్మోస్ట్ జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేలోపే అయిపోయింది. ఎగ్జామ్లో అంత ఫాస్ట్గా అయిపోతుంటుంది. ఓకే, సో మీరు ఒక్కొక్క క్వశ్చన్కి 5 minutes 6 minutes చేయొద్దు. మీకు ఆ క్వశ్చన్ ఫస్ట్ చూడగానే ఆ క్వశ్చన్ వచ్చా రాదా, ఆ టాపిక్ అసలు మనం చేసామా లేదా చూసుకోండి. ఒకవేళ వచ్చు అనుకుంటే ఫస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. వచ్చినవి తర్వాత ఈజీగా ఉన్నవి ఫస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మొత్తం అన్ని క్వశ్చన్స్ చూడండి. తర్వాత మీకు రానివి కానీ లేదా మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నవి ఫస్ట్ చేసుకుని ఆ తర్వాత ఒక్కొక్కటి 1 by 1 రానివి కూడా చేసుకుంటారండి. అప్పుడు మీకు ప్రాపర్గా టైం సరిపోయిద్ది. అట్లీస్ట్ వచ్చినంత వరకు కన్ఫామ్గా పెడతారు. అరే మనకు వచ్చింది మిస్ అయిపోయామే అని లాస్ట్లో వదిలేసామే అనుకోకుండా ఉంటారు. అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్, కొన్ని క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఆప్షన్స్లో రాంగ్ ఉంటాయి. ఒక్కొక్కసారి పేపర్లో క్వశ్చనే తప్పు ఉంటుంది. ఓకేనా, మనం ఏంటంటే ఆన్సర్ కరెక్ట్గానే చేసాం అయినా రావట్లేదని 3-4 times చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. సో చాలా టైం వేస్ట్ అవుద్ది. అన్నెసరీగా ఆ క్వశ్చన్ని ఎలాగో ఇగ్నోర్ చేసేస్తారు. ఫైనల్గా పేపర్ మనకి కీ ఇచ్చిన తర్వాత మనకు అన్నెసరీగా టైం వేస్ట్ అయిపోద్ది. ఒక 2-3 questions అన్నా అలాంటివి ఉంటాయి జనరల్గా ఎప్పుడు కూడా. సో రాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు చేసింది ప్రాపర్గా చేసినా రావట్లేదంటే రాంగ్ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు. టైం వేస్ట్ చేసుకోవద్దు దాని మీద. అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్కి సంబంధించి అసలు రాళ్ళు వేయాలా వద్దా ఏంటి అంటే ప్రాపర్గా చెప్పాలి అంటే మీకు క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత ఈ రెండిట్లో ఆన్సర్ ఖచ్చితంగా అంటే జీకే అలాంటి వాటికి మెయిన్గా అలాంటివి వస్తుంటాయి. లేదా మ్యాథ్స్లో డివిజిబిలిటీ రూల్ వాడినప్పుడు ఈ రెండు డివైడ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఈ రెండిట్లోనే ఒకటి ఆన్సర్, ఎక్కువ టైం లేదు. దెన్ అలాంటివి అట్లీస్ట్ 50% అబోవ్ ప్రాబిలిటీ మీకు సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ 50% అన్నా ఉంది అనుకుంటే మీరు రిస్క్ తీసుకుని పెట్టాలనుకుంటే పెట్టచ్చు. అలాగని ప్రతిదీ పెట్టమని కాదు, మీకు చాయిస్ అట్లీస్ట్ 50% ఆర్ అబోవ్ ఉండాలి ప్రాబిలిటీ మీది సక్సెస్ అవ్వటానికి. దెన్ ఆ టైంలో ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ క్వశ్చన్స్ సరిపోవట్లేదు అనిపిస్తే ఈ క్వశ్చన్ ఈ రెండిట్లో ఖచ్చితంగా అవుతుంది, మనకి ఎక్కువగా నెగిటివ్ పోయే ఛాన్స్ లేదనుకుంటే రిస్క్ తీసుకోవచ్చు. ఓకే, ఇట్స్ అప్ టు యూ. కానీ ఖచ్చితంగా 50% కంటే తక్కువనే, అంటే ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు అనుకున్న వాటికి పెట్టద్దు. ఓకే, కనీసం మీకు రెండిట్లో ఒకటి అని క్లారిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే
అట్లీస్ట్ ట్రై చేయాలనుకుంటే చేయండి. ఇంకే కేసులోనూ రాళ్ళు వేయొద్దు. ఓకేనా? మీకు అన్నెసరీగా లాసే అవుతుంది. అంటే మీకు ఒక క్వశ్చన్ రైట్ అయినా 4-5 తప్పు అయిపోతుంది, ఎక్స్ట్రాగా నెగిటివే అవుతుంది. అండ్ ఇంకొకటి లాస్ట్ టిప్ జనరల్గా ఏంటంటే సైన్స్లో కొన్ని థియరీ క్వశ్చన్స్ కానీ జనరల్ అవేర్నెస్కి సంబంధించిన థియరీ క్వశ్చన్స్, సపోజ్ లైక్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని లాస్ట్లో చేస్తే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు అంటే ఇవి తక్కువ టైం ఉన్నా కూడా ప్రెషర్లో ఏముండదు, చూసిన వెంటనే మీకు తెలిస్తే ఆన్సర్ పెట్టేస్తారు. అదే లాస్ట్లో మీరు మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ఇంకా 1 మినిటే ఉంది అనుకున్నప్పుడు క్వశ్చన్ మీకు వచ్చిందైనా కూడా ఏమవుతుందంటే ఆ ప్రెషర్లో అది సాల్వ్ చేస్తే కానీ మనం పెట్టలేము, సాల్వ్ చేయడానికి మైండ్ పనిచేయదు అనమాట. సో ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంది అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు రాస్తుంది వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి. లాస్ట్లో థియరీ పార్ట్ జనరల్ అవేర్నెస్ కానీ జనరల్ సైన్స్ కానీ లాస్ట్లో పెట్టుకుంటే మీకు ఇబ్బంది అవ్వదు. అండ్ ముఖ్యంగా జనరల్ సైన్స్ కన్నా కూడా జనరల్ అవేర్నెస్ అయితేనే లాస్ట్లో పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టేయటమే, అక్కడ మీరు ఎక్కువగా ప్రాసెస్ చేసేది ఉండదు. కాబట్టి అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ కానీ 4 మినిట్స్ ఉన్నా ఎన్నో కొన్ని చేయగలుగుతారు. ఇది అన్నీ ఫస్ట్ అయితే చూడండి, నేనైతే ఫస్ట్ అదే చెప్తాను. లాస్ట్లో ఇంకా పాసిబిలిటీ ఉంటే ఇది చేయొచ్చు. ఓకే, సో అవన్నమాట మనకి లాస్ట్ మినిట్ టిప్స్ కానీ ఎగ్జామినేషన్లో ఉండే స్ట్రాటజీస్ కానీ మీకు కొంచెం ఉపయోగపడేవి కొన్ని అయితే చెప్పాను. మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పడింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎక్కువ మంది మన సబ్స్క్రైబర్స్లో ఎక్కడి నుంచి రాస్తున్నారు అన్నది తెలుస్తుంది. అండ్ మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఫుల్ అప్డేటెడ్ పీడిఎఫ్స్ అన్ని మన యాప్లో దొరుకుతాయి. అండ్ క్లాసెస్ కూడా అన్ని గ్రూప్ డీకి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కానీ లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్ని సబ్జెక్ట్ వైజ్ కానీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్ వాళ్ళకని కాదు, నెక్స్ట్ మీరు రాయబోయే ఎగ్జామ్స్కి సంబంధించి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సో కూపన్ కోడ్ SARA అని వాడి ఏ కోర్స్ అయినా కావాలంటే తీసుకోండి, చాలా తక్కువ ప్రైస్కి ఉంది, మీకు చాలా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్, అది కూడా మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో మీకు డెఫినెట్గా ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుంది కాబట్టి చెక్ చేయండి, డెమోస్ ఉంటాయి, నచ్చితే తీసుకోండి. తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్, అందులో జాయిన్ అయ్యి క్లాసెస్ అన్ని తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఏమైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కావచ్చు వెంటనే తెలియాలంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో జాయిన్ అయితే ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తాను. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచండి. ఇటువంటి ది బెస్ట్ వీడియోస్ మీకు అంటే గైడెన్స్ వీడియోస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, అన్నీ సింగిల్గా మన యూట్యూబ్ ఛానల్లోనే అన్నీ కవర్ అయిపోతాయి. మీకు డెఫినెట్గా రైల్వేకి సంబంధించి చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఏదైనా వీడియో టాపిక్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, నేను వాటి మీద కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఈ రైల్వేకి సంబంధించి ఫేజ్ నోటీస్ ఏదైతే క్యాన్సిల్ అయిందో దానికి సంబంధించిన అప్డేట్ రిలేటెడ్ వీడియో చేస్తాను, చూడని వాళ్ళు చూడండి. అండ్ దాంతోపాటు ఇప్పుడు మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి రివిజన్ ఫాస్ట్గా చేసుకోవాలి, 2x 3xలో ఏదైనా మంత్ అంటే జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసాం. ముఖ్యంగా లాస్ట్ 3 మంత్స్ అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్, కుదిరితే జూలై, ఈ 4 మంత్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మీకు 1 మంత్ ముందు జరిగిన ఎగ్జామ్లో ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారం చూస్తే ఈ 4 మంత్స్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ గ్రూప్ డీకి చాలా ఇంపార్టెంట్, తప్పకుండా రివిజన్ చేసుకుని వెళ్ళండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.